Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. కామాఖ్య అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ప్రచారము 1,00,00,000% ఇచ్చింది. ఆమె తన ప్రచారాన్ని తెలుగు రాష్ట్రాల్లో చేయించడం కోసం నాతో చెప్పించినటువంటి కొన్ని మాటలు కొంతమందికి నెగిటివ్గా అనిపించి ఆ నెగిటివ్ ఏదో చేస్తున్నాము అనే భ్రమలో కామాఖ్య అమ్మవారికి మంచి చేసిరు వాళ్ళంతా. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే అంబుబాచి మేళా 2026లో తెలుగు రాష్ట్రాల నుండి 6 నుండి 7 లక్షల మంది తెలుగువారు కామాఖ్య దేవాలయానికి వెళ్ళేటట్లుగా ఈ ప్రచారం సాగింది. గత 2 సంవత్సరాల నుండి నా మీద చెడు జరుగుతుంది, నా మీద చెడు చేస్తున్నాము అనే భ్రమలో అమ్మవారికి మంచి చేసినారంతా. ఇక్కడ వాళ్ళ అల్టిమేట్ మోటివ్ ఏంటి అంటే వేణుస్వామిని మనం డ్యామేజ్ చేయాలా, ఒక యోని పూజ యోని పూజ యోని పూజ యోని పూజ యోని పూజ. తీరా కామాఖ్యకు పోయిన తర్వాత ఏమైంది? యోనికే పూజ చేస్తున్నాం అనే విషయం జనాలకు అర్థమైంది. ఇక్కడ బలులు లేవు అని చెప్పడం వల్ల ఏమైంది? అక్కడికి పోయిన తర్వాత జనాలకు అర్థమైంది ఏంటంటే అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యేదే దున్నపోతు బలి కదా, కొన్ని వేల మంది ముందర జరుగుతున్నాయి కదా. ఓహో, ఇన్ని రోజులు వేణుస్వామి చెప్పినవన్నీ నిజాలు. అంటే ఏదైనా సమస్య క్లియర్ అవ్వాలి అంటే, జనాలు మనల్ని జడ్జి చేయాలి అంటే ఫస్ట్ సమస్య ఎక్కడొచ్చింది దాని క్లారిటీ జనాలు డైరెక్ట్ తీసుకుంటే బాగుంటుంది. అందుకనే మౌత్ పబ్లిసిటీ అంటాం మనం. ఎప్పుడు మౌత్ పబ్లిసిటీ మించిన పబ్లిసిటీ ప్రపంచంలోనే ఉండదు. ప్రమోషన్స్ కూడా చేయలేము, మనం ప్రమోషన్స్, సినిమా ప్రమోషన్స్ కూడా చేయలేము. సో నా జీవితంలో అది జరిగింది. నాకేమైంది అంటే అసలు కామాఖ్య గురించి మాట్లాడుతున్నాడు, తెలుసుకుందాం ఏందో సంగతి, కామాఖ్య పోయి చూద్దాం అని చెప్పి పోయే జనాలు ఎక్కువైపోయి ఏ క్రేజ్ వచ్చింది అంటే ఇవాళ కామాఖ్య అమ్మవారి దేవాలయంలో ఇచ్చే ఒక గుడ్డ ముక్క, చిన్న బట్ట ముక్క, అది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్కు దారితీసింది. ఇప్పుడు రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తోంది. ఒక సినిమా ప్రమోషన్కి సంబంధించి ఒక పూజ, ఇడుపు కాగితం అనేది కొంతమంది ఏపీలో ఉన్న వాళ్ళకి ఆ పదానికి అర్థం తెలియదు. తర్వాత ఒక సినిమా వస్తుందని మాత్రమే తెలుసు. బట్ తెలంగాణలో ఇడుపు కాగితం అంటే విడాకులు అని అర్థం అంట. వాళ్ళు ఒక సినిమా ప్రమోషన్ దిశగా ఒక టైటిల్ లాంచ్ చేశారు. ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎక్కడ చూసినా ఇడుపు కాగితం మీద కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. ఆ పదం గురించి మాట్లాడుతున్నారు. సినిమాని తీసుకొద్దామని సినిమా టీం అనుకుంటుంటే ఇది కొంచెం డిఫరెంట్ వేలో కనిపిస్తూ ఉంది. ఇంకో కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ ఇన్ని కాంట్రవర్సీ మధ్యన ఈ సినిమాను మొదలు పెడతారా, రిలీజ్ చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అనుమానాలు వస్తాయి? సినిమా అనేది సినిమా రకంగా చూడాలి. ఇప్పుడు సినిమా అనేది సినిమా రకంగా చూడాలి. ఇప్పుడు ఉదాహరణ పెద్ద సినిమా వచ్చింది, నాకు సినిమా అర్థం కాలేదు, చూసిన, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన. ఒక సినిమా అభిమానిగా పుష్ప సినిమా చూసిన, అర్థమైంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన. ఆ స్లాంగ్ మనకు అర్థం కాదు. జనరల్గా శ్రీకాకుళం స్లాంగు, చిత్తూరు స్లాంగు, పాతది 1970 స్లాంగ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు అట్లా ఏం, మనం ఆల్మోస్ట్ మన భాష మారింది. సో తెలంగాణలో మన బలగం అనే సినిమా వచ్చింది, బ్లాక్ బస్టరు, అతిపెద్ద హిట్. సో ఎన్ని రోజులు తెలంగాణను ఒక విలన్కు మాత్రమే పరిమితం చేసి తీసినటువంటి తెలుగు సినిమా వ్యవస్థ ఇక మీదట కూడా ఇక్కడ తెలంగాణలో కూడా, సో తెలంగాణకు సంబంధించిన హీరోలు బయటకు వస్తున్నారు. సో చాలా వరకు దిల్ రాజు ప్రొడ్యూసర్ అయిన తర్వాత చాలా సిస్టమ్ మారింది. ఎందుకంటే దిల్ రాజు తెలంగాణ వాడిగా, దిల్ రాజు వచ్చిన తర్వాత తెలంగాణ హీరోలు స్టార్ట్ అయ్యారు, తెలంగాణ ఆర్టిస్టు స్టార్ట్ అయ్యారు. అట్లనే తెలంగాణ సినిమాలు కూడా కల్చర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు సినిమా తీయబోతున్నారు. మన ఏమంటారు, పోతురాజు అని ఒక సినిమా రాబోతుంది. సో తెలంగాణ కల్చర్ మీద చాలా సినిమాలు వస్తున్నాయి. నేను అనే పాయింట్ ఏంటంటే సినిమా అనేది సినిమానగానే చూడాలి. రెండోది, ఇక్కడ విమర్శ అనేది ఎట్లుంది అంటే ఇడుపు కాగితము అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు నో. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రతి భాషలోనూ ప్రతి యాసలోనూ చాలా రకాల అర్థం చేసుకునే విధానము మనకు అర్థం కాకపోవచ్చు. కొంతమంది స్పీడ్గా మాట్లాడతారు, ఒక్కొక్క భాష స్పీడ్గా యాస ఉంటుంది. శ్రీకాకుళంలో మాట్లాడే యాస మనకు అర్థం కాదు, బట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లనే నెల్లూరు యాస ఒక టైపులో ఉంటుంది. రెండవది ఏంటంటే ప్రతి భాష ప్రతి రాష్ట్ర బార్డర్లోనూ మారుతుంది. ఉదాహరణ, చిత్తూరు మనము తమిళనాడు బార్డర్కి పోతే వాళ్ళు తమిళ్, తెలుగు 2 మాట్లాడతారు, ఆ యాస వేరే ఉంటుంది. అలాగే బెంగళూరు, కర్ణాటక మరియు ఆంధ్ర ప్రాంతానికి పోతే ఆ యాస వేరే ఉంటుంది. అట్లనే మహారాష్ట్ర, ఇప్పుడు తెలంగాణ, మా బార్డర్లో తెలంగాణ ఆదిలాబాద్ బార్డర్లో మా యాస ప్లస్ ఆ సిస్టమ్ వేరే ఉంటుంది. అట్లనే కర్నూలు బార్డర్కు పోతే రాయలసీమ మిక్స్ అవుతుంది. సో ఇది సహజం. ఇది ప్రతి 100 కిలోమీటర్లకు భాష దాన్ని రూపాంతరం మార్చుకుంటూ, దాని స్టైల్ మార్చుకుంటూ పోతుంది. ఈ మధ్యకాలంలో మీ గురించి ఒక మాట వినిపిస్తోంది. కొంతమంది బడా వ్యాపారవేత్తలు వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, బిజినెస్ ప్రారంభోత్సవాలకి డబ్బులు ఇచ్చి మరీ పిలిపిస్తున్నారు అని. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే వామాచారం చేసేవాళ్ళు
ప్రపంచంలో భారతదేశంలో చాలా తక్కువ మంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వామాచారం చేసినటువంటి వ్యక్తిని నేను ఒక్కడనే. వామాచారం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మవారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని ఇక్కడ సిస్టమ్. జనరల్గా మాకు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైనా కొత్త షాప్ ఓపెనింగ్ జరుగుతుంది, లేకపోతే ఏదైనా పెద్ద వ్యాపారం, ఉదాహరణ 5 స్టార్ హోటల్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఒక బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ జరుగుతోంది. సో వాటికి ఒక అమ్మవారిని ఆహ్వానించినట్లుగా సాధకుడిని ఆహ్వానిస్తారు. జనరల్గా జరిగేది ఇది. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇది నోటీస్ లేదు ఇంతకుముందు. అంటే ఇది సంప్రదాయం అనేది మన సంప్రదాయం కాదు, ఇది నార్త్ ఇండియా సంప్రదాయం. ఇప్పుడు ఎలాగైతే మనకు అక్షయ తృతీయ అనేది మన సంప్రదాయం కాదు, మనం ఓన్ చేసుకున్నాం. అట్లనే ఇప్పుడు నార్త్ ఇండియా సాంప్రదాయం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. దానికి ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళకు నన్ను పిలిచి ఆశీర్వదించి మనం అడగడము, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ ఈపులో కొట్టించుకుంటారు మాతోని, ఈపు మీద కొట్టించుకుంటారు మాతోని. నువ్వు కామాఖ్య వెళ్ళు, కామాఖ్యలో పూజ అయిన తర్వాత అమ్మాయిలను కూడా కొడతారు ఈపులో. అంటే ఇట్లా నువ్వు దండం పెడతావా అయ్యగారికి, వంగుతావు కదా. జనరల్గా వంగినప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ దేవాలయంలో అయినా అక్షతలు తీసేస్తారు కదా. కామాఖ్యలో ఏం చేస్తారంటే ఈ చెయ్యిని ఇట్లా పెట్టి ఈపులో కొడతారు 2 సార్లు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నీకున్నటువంటి నెగిటివ్స్ అని పోవడానికి అమ్మవారి సాధకుడిగా, అంటే మేమేం తంత్ర మార్గంలో మేము ఆలోచిస్తామంటే మా కడుపులో అమ్మవారు ఉంటుంది అనేది మేము నమ్ముతాం సిద్ధాంతాన్ని. మేము నమ్మి ఏం చేస్తామంటే ఈ అమ్మవారికి మంత్లీ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి, అంటే డైలీ ఫీడింగ్ ఎక్కిస్తాము, మంత్లీ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి ఈ అమ్మవారి కోసం ఒక మటను ఇంత మందు తాగాలి అనేది మా తాంత్ర సాధనలో ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి. అంటే ఇప్పుడు అఘోరాలు ఉన్నారు, అఘోరాలు నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు కాశీకి పోయినా ఎక్కడికి పోయినా అఘోరాలు ఏం చేస్తారు, ఖచ్చితంగా గంజాయి తీసుకుంటారు నువ్వు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే శివుడు గంజాయి తాగుతాడు అనేది వాళ్ళ నమ్మకం, అందుకని వాళ్ళు కూడా గంజాయిని తాగుతారు. సో శివుడి రూపంలోని వాళ్ళు ఊహించుకుంటారు. అట్లనే మేము అమ్మవారిని ఎవరైతే సాధకులం ఉంటామో, మేము ఎవరైతే కామాఖ్యను దశమహావిద్యలను తంత మార్గంలో వామాచారంలో మేము ఆరాధిస్తామో మాకు కంపల్సరీ నాన్ వెజ్ లిక్కర్ అవసరం. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్లు చేసుకునే వాళ్ళు కానీ డబ్బున్న వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే ఈ అమ్మవారే వచ్చింది అని భావించి పిలుచుకొని ఈపులో కొట్టించుకుంటారు. అంటే ఇట్లా బ్లెస్సింగ్సే. కానీ జనరల్గా నువ్వు నెత్తి మీద బ్లెస్సింగ్ చూస్తావు. ఇప్పుడు మామూలుగా నేను తెలుగు వాళ్ళు అయితే నేను నెత్తి మీద ఇట్లా పెడతా చెయ్యి. ఎవరైనా ఇప్పుడు బాలయ్య బాబు కానీ పెద్ద పెద్ద వాళ్ళు నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళని ఇట్లా హెడ్ మీద చేయబెట్టి ఇట్లా ఉంచి ఇట్లా ఈపులో ఇట్లా ఒక దెబ్బేయడం అయిపోయింది అంతే. ఇది బ్లెస్సింగ్ ఇది. సో అమ్మవారే వచ్చి కొట్టింది, మాకేమైనా నెగిటివ్స్ ఉన్నాయి, మా మీద ఏమైనా ప్రయోగాలు జరిగినాయి పోయినాయి అనే ఉద్దేశంతో మనల్ని పిలిచి మనకు ఒక బట్టలు పెట్టి ఇన్ని డబ్బులు ఇచ్చి మనల్ని అదేమైంది అంటే అట్లా కూడా మాకు ఇప్పుడు ఉదాహరణ. కాకపోతే అందుకని ఎవరి ఫంక్షన్ ఇచ్చినా నేను పోను. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే అన్ని ఫంక్షన్లకు అటెండ్ అయితే ఈ హోదా మిస్ అవుతుంది. ఇప్పుడు కొన్ని నార్మల్ ఇన్విటేషన్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ ఇన్విటేషన్స్ ఉంటాయి. నార్మల్ ఇన్విటేషన్కి పోతున్నాము అంటే మన అటెండెన్సే గొప్పది. అక్కడ ఇక్కడ ప్రివిలేజ్ కాదు, నువ్వు సెలబ్రిటీగా పోతలేవు, నువ్వు అమ్మవారి ప్రతిరూపంగా పోతున్నావు అక్కడికి. అందుకని ఇది ప్రీషియస్. సో అందుకని ఎక్కడికి పడితే అక్కడికి నేను పోను. జనరల్గా నాకు ఫంక్షన్లు కూడా ఇప్పుడు నెలకు మన ఒక 50 వచ్చినాయి, పోలే నేను. సో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.